నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, సారీ ఏమనుకోకపోతే మీది చూపు హాయ్ ప్రాబ్లం మేడం, బై బర్త్. బై బర్త్. జాబ్ వచ్చాక నన్ను అవాయిడ్ చేస్తే నేను చాలాసార్లు చెప్పి చూశాను. నన్ను ఇలా మోసం చేసావు, ఇది కరెక్ట్ కాదని చెప్తే చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పాడు డైరెక్ట్. మేడం మీరు 5 years లవ్ చేసుకున్నారు కదా, ఆ టైంలో మీకు ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? ఎస్ మేడం. జనవరి 13th రోజు కేసు పెట్టాను. కేసు పెట్టాక పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఇంకా చేసుకున్నాము. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్లో అయింది, ప్లస్ వాళ్ళ ఊర్లో గుళ్ళో కూడా, టెంపుల్లో కూడా అయింది. పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం వల్ల చేసుకున్నాడా? తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేరు, ఇంటికి తీసుకెళ్ళట్లేరని నేను 2-3 సార్లు మా కేసు అయిన వాళ్ళతో కాల్ చేపిస్తే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ ఉంది ఈయనగా. అమ్మాయి ఊకే కాల్ చేయడం, వీడియో కాల్స్ చేయడం. తిని పడుకున్నప్పుడు నేను ఫోన్ చూశాను, కాల్స్ చేస్తున్నప్పుడు ఇదేంటి అని అడిగితే నన్ను కొట్టి నా ఫోన్ పగలగొట్టాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కూడా నన్ను చాలా టార్చర్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా రూమ్లో ఉండకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు కలవడానికి. ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ? ఇప్పుడు 5th month మేడం. అయ్యో. ఇప్పుడు 3 months బాగున్నారు మేడం ప్రెగ్నెన్సీ అయ్యాక. సో ఇప్పుడు ఈ 2 months నుంచి నీకు పంచాయతీ? మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. కానీ నేను అలానే తిరుగుతా, నాకు నీ మీద ఎలాంటిది లేదు. ప్లస్ అదొకటి, అసలు కన్సీవ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట ఎవరు తట్టుకుంటారు మేడం? సడన్గా ఇప్పుడు వరకు అన్న మాట ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ప్రెగ్నెన్సీ నాది కాదని? నన్ను వదిలించుకోవడానికి 100% ట్రై చేస్తున్నాడు తను. ఈ అమ్మాయి ఏమంటుంది, ఎంతసేపునా మీ హస్బెండ్ అద్దులో పెట్టుకో. మీ ఆయన కంటే పెద్దోడు కదా, పెద్దది కదమ్మా అమ్మాయి. అదే కదా మేడం, 2 years పెద్ద. కాదమ్మా, మీద 5 ఏళ్ల లవ్ కదా, అసలు ఏ డిస్టర్బెన్స్ అయిందని మీ అంత ఇదిగా మారిపోయాడు మీ ఆయన? అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేడం ఆ విషయం. అతనికి ఏం కావాలమ్మా? నువ్వు వద్దు, ఆ అమ్మాయి కావాలా లేదంటే ఇద్దరు కావాలా? నేను వద్దు, నువ్వు వద్దు, డైరెక్ట్ నీతో ఉండలేను. పొంతన లేని మాటలు, నిన్ను సఫకేట్ చేయటం, ఉక్కిరి బిక్కిరి చేయటం ఉన్నాయి. మెసేజెస్ తను పెట్టిన ప్రతి మెసేజ్ ఉంది నా దగ్గర. గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నువ్వు ఇనీషియల్ గా కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా? అక్కడి నుంచి మొదలైందా? ఎందుకు అసలు మీ ఇద్దరిది లవ్ కదా, లవ్ ఎందుకు ఇంత బ్యాడ్ అయింది? చేసుకోని అన్నాడు కదా, చేసుకోని అన్నందుకు నేను కేసు పెట్టినా. ఆ కోపం ఉంది అతనికి? కోపం ఉంది. అది ఆగండి, మీరు ఎమోషన్ అయిపోతున్నారు. కూల్ గా మాట్లాడండి, బోల్డ్ సేపు మాట్లాడతాం, మేము కంగారు లేదు. కాదమ్మా, మీరు 5 years పెళ్లికి ముందు అమ్మాయితో అది 5 సంవత్సరాలు లవ్ చేసావా లేదా? ప్రెగ్నెన్సీ చేయించావా లేదా? మీ మీద 376 కేసు రిజిస్టర్ అయిందా లేదా? మరి 5 సంవత్సరాలు లవ్ చేసావు, ప్రెగ్నెన్సీ తీయించావు, ఒకేసారి ఎంతమందిని లవ్ చేస్తారు మీరు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.